ఒక సాధారణ వ్యక్తి ఎలా మెగాస్టార్ అయ్యాడో 1970లలో తెలుగు సినిమా అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు అలాంటి దిగ్గజాల మధ్య ఎలాంటి సినీ నేపథ్యం లేని ఒక యువకుడు హీరోగా వచ్చాడు. కానీ కొన్నేళ్లలోనే అతను మెగాస్టార్ అయ్యాడు. చిరంజీవి విజయం వెనక ఉన్న రహస్యం ఇతర హీరోలను అనుకరించటం కాదు, అతను కొత్తదాన్ని తీసుకొచ్చాడు. కొత్త స్టైల్, కొత్త ఎనర్జీ, ముఖ్యంగా అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు చూడని డాన్స్. యువత వెంటనే అతనిని గమనించటం ప్రారంభించింది. కానీ డాన్స్ ఒక్కటే కారణం కాదు. చిరంజీవి సినిమాల్లో సామాన్య మనిషి కథలు ఎక్కువగా కనిపించేవి. కూలీ, నిరుద్యోగ యువకుడు, మధ్యతరగతి కుటుంబాల సమస్యలు. ప్రేక్షకులు హీరోలో తమని తాము చూసుకున్నారు. ఆ తర్వాత వచ్చింది మరో పెద్ద బలం, యాక్షన్. ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. కామెడీ, డాన్స్, ఇమోషన్ అన్నీ కలిసిన పూర్తి వినోదం. అందుకే యువత మాత్రమే కాదు, కుటుంబాలు కూడా ఆయన సినిమాల కోసం ఎదురుచూశాయి. అలా ఒక్కో సినిమా, ఒక్కో విజయం, ఒక్కో అభిమాన సంఘం చిరంజీవిని కేవలం హీరోగా కాదు, ఒక ఉద్యమంగా మార్చాయి. చిరంజీవి కథ మనకు చెప్పే పాఠం ఒక్కటే: విజయం కోసం అందర్లా ఉండాల్సిన అవసరం లేదు. Download ShareChat.